సూరమ్మకి పట్టింపులు బాగా ఎక్కువ, పద్ధతులు కూడా కొంచెం ఎక్కువే. కోడలు చేసే ప్రతి పనిలో తప్పులు వెతుకుతూ సమయాన్ని గడుపుతూ ఉండేది. సూరమ్మ కోడలి పేరు రోజా. రోజా 10వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత చదువు మానేసి ఇంటి వద్ద అన్ని పనులు నేర్చుకుంటుంది. ఆ తర్వాత సూరమ్మ కొడుకైన రఘుని పెళ్లి చేసుకుంది. ఇదిగో రోజా, సెప్టెంబర్ నెల కూడా వచ్చేసింది. ఇలా గుర్తు చేస్తున్నానని ఏమనుకోకు. పెళ్లికి ముందు మీ నాన్నగారిస్తారన్న కట్నం కూడా ఇంకా ఇవ్వలేదు. ఎప్పుడిస్తారసలు? మీకు తెలుసు కదా అత్తయ్య, నాకు 2 చెల్లెళ్ళున్నారు. వారికి కూడా పెళ్లి చేయాలి అంటే డబ్బు దాచాల్సి ఉంటుంది కదా. అందుకోసం చాలా కష్టపడాలి. ఎంతో కష్టపడి నాకు పెళ్లి చేశారు మా నాన్న. ఇంకా నాకు సంబంధించిన కట్నం ఇవ్వడం కోసమే ఆలోచిస్తూ ఉంటే నా చెల్లెళ్ళకి పెళ్ళెలా అవుతుంది చెప్పండి? అదంతా మీ సమస్య. నాకిస్తానన్న డబ్బు ఇచ్చి తీరాల్సిందే. ఈ నెలలో గనుక మీ నాన్నగారు డబ్బు ఇవ్వకపోతే వచ్చే నెల నుంచి నువ్వు మీ పుట్టింట్లో ఉంటావు. అలా సూరమ్మ రోజాని తిడుతూ ఉంటుంది. మరోవైపు రఘు గవర్నమెంట్ ఉద్యోగం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ పుస్తకాలను ముందు పెట్టుకుని చదువుతూ ఉంటాడు. ఇంతకి నా కొడుకేం చేస్తున్నాడు? ఎప్పటిలానే బుక్స్ ముందు పెట్టుకుని చదువుకుంటున్నాడత్తయ్య. పాపం, నా బిడ్డ ఎంత కష్టపడుతున్నాడో. రేపొద్దున వాడి గనక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే నువ్వే గదా ఆనందపడేది. ఏదేమైనా నా కొడుకు గవర్నమెంట్ జాబు ఖచ్చితంగా కొడతాడు. అప్పుడు నువ్వు మహారాణిలా బతకొచ్చు. ఒక్కసారి ఉద్యోగం వచ్చిందంటే ఆస్తులు కొనడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏదో ఒక రోజు కోటేశ్వరుడవుతాడు. ఇంత అదృష్టం దొరకాలంటే ఎంతో కొంత కట్నం ఇవ్వాలి గదా. అది సరే కానత్తయ్య, ఇంట్లో సరుకుల్లేవు. నన్నేం చేయమంటారు? ఇవాళ ఏం వండను? ఇందుకే గదా నిన్ను పుట్టింటి నుండి కట్నం తీసుకొని రమ్మని చెప్పింది. నీకు తెలుసు గదా నా కొడుకు ఉద్యోగం కోసం కష్టపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు తెచ్చిన కట్నం డబ్బుపై మాత్రమే మన ఇల్లు ఆధారపడి ఉంటుంది. కానీ ఇలా ప్రతి నెల కట్నం డబ్బులతో ఇల్లు గడుపుతుంటే ఎలా అత్తయ్యా? అదంతా నీకెందుకు? పెళ్లికి ముందిచ్చిన కట్నం డబ్బుల్లో కొంత మిగిలింది నా బీరువాలోనే ఉంది. వెళ్ళి ఆ డబ్బులు తీసుకొనిరా. ఆ డబ్బుతో సరుకులు కొని వంట చేయి ముందు. అలా సూరమ్మ చెప్పడంతో రోజా సూరమ్మ గదిలోకి వెళ్తుంది. బీరువాలో ఉన్న డబ్బులను తీసుకుని వస్తుంది. ఇదిగోండి, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి ఈ లిస్ట్లో ఉన్న సరుకులు తీసుకొని రండి. అదేంటే వాడికి పని చెప్తున్నావు? నీకు తెలీదా వాడు చదువుకుంటున్నాడు గదా? నువ్వే బజార్కెళ్ళి తీసుకొనిరా. అవునవును, ఇవాళ కంప్లీట్ చేయాల్సిన సిలబస్ చాలా ఉంది. నువ్వే వెళ్ళి సరుకులు తీసుకునిరా. ఈసారి సరుకుల్లో బాదాం పప్పులు కూడా తీసుకునిరా. బాదాం తింటే తెలివి బాగా పెరుగుతుందట. అలా రఘు చెప్పడంతో రోజా తానే బజార్కి వెళ్తుంది. బజార్కి వెళ్ళి కావలసినన్ని రకాల సరుకులను మరియు కూరగాయలను కొనుక్కొని తిరిగి ఇంటికి బయలుదేరుతుంది. దారిలో రోజాకి తన స్నేహితురాలైన రమ్య కనిపిస్తుంది. ఏంటి రోజా, ఎలా ఉన్నావు? ఎన్నో ఏళ్ల తర్వాత కనిపించావు. నేను బాగానే ఉన్నాను రమ్య. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడెక్కడుంటున్నావు? నీ దయ కారణంగా నేను గవర్నమెంట్ టీచర్ అయ్యాను. అదేంటి నా కారణంగా అంటున్నావు? నేనేమైనా నీ బదులు పరీక్ష రాశానా ఏంటి? నీకు తెలుసు కదా, మనం చదువుకునే రోజుల్లో నేనెంత డల్ స్టూడెంట్ను. ఆ అంటే ఊ వచ్చేది కాదు. మన స్కూల్లో ఉన్న టీచర్లైతే నాతో వేగలేకపోయేవారు. ఆ సమయంలో నువ్వే కదా నాకు చదువు నేర్పించావు. 10వ తరగతి దాకా ప్రతిదీ దగ్గరుండి నువ్వే నాకు నేర్పించావు. ఆ తర్వాత నువ్వేమో చదువు మానేశావు. కానీ నువ్వు నేర్పిన చదువు కారణంగానే ఇవాళ నేను టీచర్నయ్యాను. ఏదైతే ఏంటి రమ్య, ఈరోజు నీ కాళ్లపై నువ్వు నిలబడుతున్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చదువు మానేయాల్సింది కాదు రోజా. నువ్వు కూడా చదువుకొనుండుంటే నాకంటే పెద్ద ఉద్యోగాన్ని సంపాదించేదానివి. అన్నీ మన చేతుల్లో ఉండవు కదా. ఆ పైవాడు ఎలా రాస్తే అదేగా జరిగేది. ఇంతకీ ఇంతెండలో ఏం చేస్తున్నావు? చేతిలో ఈ బ్యాగ్ ఏంటి? మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. గవర్నమెంట్ జాబ్ సాధించాలని తెగ కష్టపడుతూ ఉంటాడు. నేనేమో కూరగాయలు కొనడానికని ఇదిగో ఇలా బయటికొచ్చాను. అదేంటి, ఇప్పటికీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడా? అంటే ఉద్యోగం లేకుండానే పెళ్లి చేసుకున్నాడా? మరి ఇల్లెలా గడుస్తుంది? ఏముంది,
నేను తెచ్చిన కట్నం డబ్బులు ఉన్నాయి కదా, వాటి మీదే ఇల్లు సాగుతుంది. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్టింటికి వెళ్ళాలి. మళ్ళీ మరొక కట్ట డబ్బు తీసుకొచ్చి మా అత్తయ్యగారి చేతిలో పెట్టాలి. ఇక అంతా మామూలే. ఏంటి నీ పరిస్థితి ఇలా తయారైంది? నువ్వే తెలివితో నీ జీవితాన్ని సరిదిద్దుకోక తప్పదు. సరే, నాకు స్కూల్కి టైం అవుతుంది, మళ్ళీ కలుద్దాం. అలా రమ్య రోజాతో చెప్తుంది. రోజా ఇలా ఆలోచించుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది. నేను చదువు చెప్పిన వాళ్ళు కూడా ఇవాళ తమ కాళ్లపై తాము నిలబడి జీవిస్తున్నారు. కానీ నేను మాత్రం ఇలా మా నాన్న ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుపై బ్రతుకుతున్నాను. ఆహా, అది సాధారణ డబ్బు కాదు, కట్నం డబ్బు. అంటూ రోజా బాధపడుతూ ఇంటికి వస్తుంది. ఇక వంటగదిలోకి వెళ్ళి వంట చేయడం మొదలుపెడుతుంది. సూరమ్మ మాత్రం రోజాకి ఒక్క పనిలో కూడా సహాయం చేసేది కాదు. అదేంటత్తయ్య, చూస్తూ ఉంటే ఇవాళ మీరు మీ చీరలన్నింటినీ నానబెట్టినట్టున్నారు. వీటిని ఉతకడం కాస్త కష్టం. ఇవాళ కొన్ని చీరలు నానబెట్టి రేపు మరికొన్ని నానబెట్టుండొచ్చు కదా. ఈ చీరలన్నీ ఎప్పటినుండో బీరువాలు మూలుగుతున్నాయి. ఎక్కడ మాసిపోతాయో అని ఇలా నానబెట్టాను గాని, ఒక గంట కూర్చున్నావంటే ఉతికేస్తావులే. అయినా మరికొన్ని రోజుల్లో నా కొడుకు గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తాడు కదా, అప్పుడు ఎలాగో నీకోసము ఒక పెద్ద వాషింగ్ మెషిన్ కొంటాడు. అప్పుడు నువ్వు అస్సలు కష్టపడాల్సిన పనే ఉండదు. భవిష్యత్తులో మహారాణిలా బతకాల్సిన దానివి నువ్వు. ఇప్పుడు కాస్త కష్టపడితే తప్పేముంది చెప్పు? అలా సూరమ్మ చెప్పడంతో రోజా ఇక ఏమీ మాట్లాడలేక బట్టలు ఉతకడం మొదలుపెడుతుంది. భవిష్యత్తులో మహారాణి అంటూ వర్తమానంలో నన్ను పని మనిషిని చేసేశారు. ఏంటో నా జీవితం ఎప్పుడు మారుతుందో ఏమో అనుకుంటూ రోజా కూడా పనులు చేస్తూ ఉండేది. అలా రోజులు గడిచిపోతూ ఉండేవి. బీరువాలో ఉన్న కట్నం డబ్బులు కాస్త అయిపోతాయి. అయ్యయ్యో, బీరువాలో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయిగా. ఏడాది నుండి ఇంటి ఖర్చుల కోసం అవే డబ్బుని వాడుతున్నామత్తయ్యా. ఇక డబ్బు ఖర్చు కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి? చాలే, ఇది కాదు నువ్వు చెప్పాల్సింది. ఇంతకీ మీ నాన్న ఎప్పుడు డబ్బులిస్తాడట? చెప్పాను కదత్తయ్యా, నాకు 2 చెల్లెళ్ళు. వారి పెళ్లి కోసం కూడా ఎంతో కొంత డబ్బు దాచిపెట్టుకోవాలి కదా. ప్రస్తుతం మా నాన్న కొంచెం డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేడత్తయ్యా. అలా అంటే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? నేను అస్సలు ఒప్పుకోను. ఇప్పుడే వెళ్ళి మిగిలిన కట్నం డబ్బుల్ని తీసుకొనిరా. నువ్వు కట్నం డబ్బులు తీసుకొచ్చేంత వరకు ఈ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. ఇదేమీ బాగోలేదత్తయ్యా. 6 నెలలకొకసారి మా ఇంటికి వెళ్ళి డబ్బు అడుగుతుంటే నాకే ఏదోలా ఉంది. ఎలా ఉన్నా నువ్వు డబ్బు తీసుకొని రావాల్సిందే అంటూ సూరమ్మ రోజాని తన పుట్టింటికి పంపిస్తుంది. మరోవైపు రఘు పరీక్ష కోసం తెగ ప్రిపేర్ అవుతూ ఉంటాడు. రోజా వెంటనే నాకోసం టీ పెట్టుకొని తీసుకునిరా. నీ భార్య ఇంట్లో లేదురా? ఏంటి, రోజా ఇంట్లో లేదా? బజార్కెళ్ళిందా? లేదు, అలిగి పుట్టింటికెళ్ళింది. అయినా ఈ టైంలో అలగడం ఎందుకు? మరో 10 రోజుల్లో నీకు పరీక్ష ఉందిగా, అది కూడా మర్చిపోయినట్టుంది. అయినా నేను తనని ఎంతో బతిమాలాన్రా. ఎళ్ళొద్దని కూడా చెప్పాను. నా మాట వింటే గదా. నీ భార్య లేకపోతే నేనున్నాను గదా. ఈ 10 రోజులు నువ్వు కష్టపడి చదువు. ఏం కావాలన్నా నన్నడుగు, క్షణాల్లో నీకు తీసుకొనొస్తాను. అలా సూరమ్మ రఘుతో చెప్తుంది. మరోవైపు రోజా తన పుట్టింటికి వెళ్తుంది. ఏంటి రోజా ఇలా వచ్చావు? చెప్పా పెట్టకుండా వచ్చేసావు. ఏమైనా జరిగిందా? ఇలా చెప్పా పెట్టకుండా వచ్చానంటే ఒక్కటే కారణమమ్మా. మీరిచ్చిన కట్నం డబ్బులు అయిపోయాయి. కొత్తగా మరొకసారి డబ్బిచ్చారంటే మా అత్తయ్య గారి కళ్ళు చల్లబడతాయమ్మా. పోయిన సంవత్సరమే కదా తల్లి, ఎంతో కష్టపడి అంత డబ్బుని చేతిలో పెట్టాను. అప్పుడే డబ్బు కావాలంటే నేనెక్కడి నుంచి తేవాలి తల్లి? నాకీ విషయం తెలుసు నాన్న. నేను డబ్బు కోసం ఇక్కడికి రాలేదు. కొన్ని రోజుల పాటు మా అత్తయ్యకి దూరంగా ఉంటే సరిపోతుంది. ఆవిడే డబ్బు గురించి మర్చిపోతుంది. కొన్ని రోజులు ఇక్కడ హాయిగా గడిపి ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు అడిగినంత డబ్బు ఇవ్వలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది తల్లి. అయ్యో, నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు నాన్న. ఎంతో కష్టపడి నీకు చేతనైనంత కట్నం ఇచ్చి పెళ్లి చేశావు. మళ్ళీ మళ్ళీ కట్నం అడిగితే ఏ తండ్రైనా ఎక్కడి నుంచి తీసుకొని రాగలడు చెప్పు?
అయినా మా అత్తారింట్లో పని చేసి చేసి నేను బాగా అలసిపోయాను. కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉంటాను. కాస్త రెస్ట్ తీసుకుంటున్నట్టుంటుంది. అలా రోజా తన పుట్టింట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. మరోవైపు సూరమ్మ ఇలా అనుకుంటుంది. ఈ రోజా పుట్టింటికెళ్ళింది. నాకేమో పనులు చేసుకోవడం కష్టంగా ఉంది. ఒక 2 రోజులు ఓపిక పడితే రోజా నోట్ల కట్టెతో మళ్ళీ ఇంటికొస్తుంది. మరో ఏడాది ఆ డబ్బుతో హాయిగా గడపొచ్చు. ఇక మరో 10 రోజుల్లో రఘు పరీక్ష రాయబోతున్నాడు. వాడి గనక ఉద్యోగం వచ్చిందంటే ఇక అంతే, నేను మహారాణినైపోతాను అంటూ సూరమ్మ కలలు కంటూ ఉంటుంది. మరోవైపు రఘు పరీక్షకు ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఇప్పటికీ సిలబస్ సగం మాత్రమే పూర్తయింది. ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేస్తే ఎంతో బావుంటుంది. కానీ అలా జరిగేలా కనిపించడం లేదు. ఏం జరుగుతుందో ఏమో, ఈసారి ఎలా అయినా నేను జాబ్ కొట్టాలి అంటూ రఘు పరీక్షకు ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తుంది. ఒకరోజు హాయిగా రెస్ట్ తీసుకుంటున్న రోజా వద్దకు తల్లి వస్తుంది. ఏంటి రోజా, ఏం చేస్తున్నావు? ఏముందమ్మా, హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాను. ఇంతకీ మధ్యాహ్నం నా కోసం ఏం వండబోతున్నావు? నీకిష్టమైనది ఏదో ఒకటి వండుతానులే కాని ఇప్పటికీ నువ్వు పుట్టింటికొచ్చి 5 రోజులైపోయింది. పక్కింటి వారు ఎదురింటి వారు అడుగుతున్నారమ్మా. ఏం అడుగుతున్నారమ్మా? వాళ్ళకసలేం కావాలంట? ఏంటి, మీ అమ్మాయి ఇంటికొచ్చింది, మామూలుగానే వచ్చిందా లేక గొడవ పడొచ్చిందా, ఇక ఇక్కడే ఉండిపోతుందా అంటూ ఒకటే ప్రశ్నలేస్తున్నారు. ఏంటమ్మా మనుషులిలా ఉన్నారు? ఒక కూతురు తన పుట్టింటికొచ్చి హాయిగా ఉండేందుకు కూడా ఈ సమాజం ఒప్పుకోదా? అవును రోజా, పెళ్ళైన ఆడపిల్ల అత్తారింట్లో ఉండటమే మంచిది. ఇంకిక్కడే ఉన్నావంటే అందరూ నిన్ను నానా మాటలతో హింసిస్తారు. నా మాట విని అత్తారింటికి వెళ్ళు. కావాలంటే మరో 3 రోజులు విశ్రాంతి తీసుకో. ఆ తర్వాతైనా అత్తారింటికి వెళ్ళటమే మంచిది. అలాగేనమ్మా, మరో 3 రోజుల తర్వాత నేను మా అత్తారింటికి వెళ్తాను. అప్పటిదాకైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? అలా రోజా ప్రమిలతో చెప్తుంది. మరోవైపు పరీక్ష రోజు రాని వస్తుంది. అమ్మా, నాకు చాలా టెన్షన్గా ఉందమ్మా, భయంగా కూడా ఉంది. అరే, 10th క్లాస్ పరీక్ష రాసే పిల్లాడిలా భయపడితే ఎలారా? నువ్వూరికే భయపడకు, ఏం కాదు గాని చక్కగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళు. ఆ దేవుణ్ణి దలుచుకొని ఎగ్జామ్ మొదలుపెట్టు. అలాగేనమ్మా అంటూ రఘు పరీక్షా హాల్లోకి వెళ్తాడు. కష్టపడి పరీక్ష రాస్తాడు. అలా ఆ రోజు కూడా గడిచిపోతుంది. రిజల్ట్స్ రోజు రఘు మరింత టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇవాళ రిజల్ట్స్ ఏం జరుగుతుందో ఏమో, నా జీవితం ఈ రోజుపై ఆధారపడి ఉంది. దేవుడా, నన్ను కాస్త గట్టెక్కించవయ్యా. అలా రఘు తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంతలో రోజా అప్పుడే పుట్టింటి నుండి ఇంటికి వస్తుంది. అత్తగారికి ఏం చెప్పాలో తెలియక అడుగులో అడుగు వేస్తూ ఇంట్లోకి వస్తుంది. వచ్చావా? సరే గాని ఇంతకి డబ్బు తీసుకొచ్చావా లేదా? మీ నాన్న ఎంత డబ్బిచ్చాడు? అంతా క్యాషేనా లేక బ్యాంకులో ఏమైనా వేశాడా? డబ్బు గురించి కాస్త పక్కన పెట్టమ్మా, టెన్షన్తో నాకు తల పగిలిపోయేలా ఉంది. ఇదిగో రోజా, వెళ్ళి టీ పట్టుకొనిరా. అలా రఘు చెప్పడంతో రోజా వంటగదిలోకి వెళ్తుంది. అత్తయ్యకి ఏం చెప్పాలో తెలియక భయం భయంగానే టీ పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. ఒకవైపు రఘు రిజల్ట్స్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. రఘు పాస్ అయ్యాడా? రోజా తన అత్తగారికి ఏం చెప్పబోతుంది? సూరమ్మ రోజాని ఏమనబోతోంది? ఎలాంటి యుద్ధం మొదలు కాబోతోంది? ఎలాంటి కష్టాలు రాబోతున్నాయి అనేది తెలుసుకోవాలంటే మరొక ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.